ఒక విలువైన సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనగానే మనం చూడగలిగితేనండి, బైబిల్లో మితిలేని జ్ఞానము అన్నాడు. బైబిల్ గ్రంథం అనగానే అది మితిలేని జ్ఞానము అన్నాడు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒక బ్యాంకులో మనం ఎంత క్యాష్ వేయాలో ఒక లిమిట్ ఉంటుంది. రోడ్డు మీద ఎంత స్పీడ్గా వెళ్ళాలో ఒక లిమిట్ ఉంటుంది. అలాగే ఎన్ని అంతస్తుల వరకు మనము బిల్డింగ్ కట్టాలో ఒక లిమిట్ ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం మనం ఆలోచన చేయగలిగితే ఇందులో ఉన్న జ్ఞానము మితిలేని జ్ఞానము అన్నాడు. మితిలేని జ్ఞానము అన్నాడు. కాబట్టి మనం అందరము కూడా మరి ఈ వాక్యాలను వినడానికే మనం పరిమితి కాకూడదు. మరి ఏం చేయాలి అన్నప్పుడు కేవలము వినువారు మాత్రమే అయి మనం ఉంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటామో. మనము నేర్చుకునే వారిగా మనం ఉండాలి. మనం నేర్చుకునే వారిగా మనం ఉండాలి. మనం ఎప్పుడు నేర్చుకుంటాము అన్నప్పుడు, ఎప్పుడైతే దైవజనుల ద్వారా ఏ వాక్యమైతే ఎన్ని వాక్యాలైతే మనం వింటున్నామో ఆ విన్నది మన జీవితంలో ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో, విన్నది మన జీవితాల్లో ఎప్పుడైతే అన్వయించుకుంటామో అప్పుడు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాము అని దాని అర్థము. కాబట్టి మనము కేవలము వినేవారు మాత్రమే అయి ఉండకూడదు, నేర్చుకునే వారిగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనము మరి ఆలోచన చేయబోయే ఆ అంశానికి మూల వాక్యము మరి చదువుకొని మనం అందరం కూడా ముందుకు వెళదాము. దయచేసి అందరం కూడా పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యెషయా గారి మరి యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము దయచేసి 20వ వచనాన్ని మరి ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీమింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇక్కడ మనం చూడగలిగితే యెషయా గారు పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త, మేజర్ ప్రాఫెట్ అంటారు. నన్ను పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త. ఈ యెషయా గారు ఒక మాట రాస్తున్నారు. అదే నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటున్నాడు. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము, మీ దుఃఖ దినములు ఎప్పుడు సమాప్తమగును. మీ దుఃఖ దినములు ఎప్పుడు సమాప్తమగును. అదే మరి ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. అయితే ఇక్కడ నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటున్నాడు. సమాప్తములగును అంటున్నాడు. ఎందుకంటే యెషయా గారు అనగానే మనం అందరికీ మనం ఆలోచన చేయగలిగితే ఆయన పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త. తర్వాత ఈ 66 పుస్తకాలు కలిగి 66 అధ్యాయాలు కలిగిన యెషయా గ్రంథాన్ని ఏమంటారంటే ఒక మినీ బైబిల్ అని కూడా ఈ యెషయా గ్రంథాన్ని పిలుస్తారు. ఒక మినీ బైబిల్ అని కూడా ఈ యెషయా గ్రంథాన్ని మరి పిలుస్తారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే నీ దుఃఖ దినములు సమాప్తములు అగును అని పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి యెషయా గారు వ్రాస్తున్నారు. ఈరోజు మనం చూడగలిగితేనండి, ఏ చర్చిల ఫ్లెక్స్ల మీద కానివ్వండి, చర్చిలో ఫ్లెక్స్లు కొట్టిస్తారు కదా, ఫ్లెక్స్ల మీద కానివ్వండి, లేదంటే గోడల మీద వాక్యాలు కానివ్వండి, లేదంటే మరి ఆ ప్రామిస్ కార్డ్స్ కానివ్వండి, వాగ్దానాలు తీసుకుంటారు కదండి, వాగ్దానాల్లో కానివ్వండి, ఖచ్చితంగా ఈ మాట ఉంటుంది. ఖచ్చితంగా ఈ మాట ఉంటుంది. ఏ మాట? నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. మరి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈ మాట చదువుకున్నామో, మరి ఈ మాట ఇది చూడగలిగితేనండి, మరి ఇది ఎప్పుడు సమాప్తములవుతాయి? ఈ మాట మనం చదువుకున్నాం కదా, మరి మన దుఃఖ దినములు ఎప్పుడు సమాప్తములగును అని మరి ఆలోచించక మొత్తం మీద ఈ వాగ్దానాలు కానివ్వండి ఇవి చదువుకొని, ఓహో నేను దేవుని దగ్గరికి వెళితే, ఇదిగో నేను ఈ దేవుని దగ్గరికి వెళితే నా దుఃఖ దినములు సమాప్తములగుతాయి అని చాలామంది మరి అనుకుంటారు. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఈ వచనం మీద ఒక క్లారిటీ మనకు రావాలి.
మరి ఇంతకీ ఏంటి నీ దుఃఖ దినములు సంతోషము సమాప్తములగును అంటున్నాడు. ఇంతకీ ఎప్పుడు సమాప్తములు అవుతాయో ఇక మనము ఆలోచన చేద్దాము. మనం ఆలోచన చేయగలిగితే మరి ఇంకో మాట కూడా మరి యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతున్నారు. అది కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే యేసుక్రీస్తు వారు కూడా మరి కొండ మీద ప్రసంగము, ద సెర్మన్ ఆఫ్ ద మౌంట్ అంటారు. మరి అక్కడ కూడా మనం ఒకసారి వెళ్ళగలిగితే 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాము. 5వ అధ్యాయము 4వ వచనము, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటున్నాడు. అక్కడేమో దుఃఖ దినములు సమాప్తములగును అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే దుఃఖపడువారు ధన్యులు అంటున్నాడు. దుఃఖపడువారు ధన్యులు అంటున్నారు. వారు ఓదార్చబడుదురు అంటున్నాడు. మరి ఇప్పుడు ఏంటిది కరెక్ట్ అండి? దుఃఖపడితే ధన్యులమా, లేదంటే మన దుఃఖ దినములు సమాప్తములగునా? ఇంకా పేతురు గారు మాట్లాడితే ఏమన్నాడు మనందరికీ తెలుసు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడవైనందుకు బాధ అనుభవించిన ఎడలా అన్నాడు. కాబట్టి మరి ఎన్నో సందర్భాలు దుఃఖం మీద ఉన్నాయి. పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త ఏమో నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటున్నాడు. యేసుక్రీస్తు వారేమో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటున్నాడు. ఇంతకీ మన జీవితంలో మనం ఆలోచన చేయగలిగితే, మన జీవితంలో మనం కోరుకునేది ఏంటంటే నా జీవితంలో ఎప్పుడు కూడా సంతోషమే ఉండాలి, ఎప్పుడు కూడా ఆనందమే ఉండాలని మనం కోరుకుంటామో. ఎవరు కూడా నాకు దుఃఖము రావాలి, నాకు బాధ రావాలి అని ఎవరు కోరుకోరు. మరి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడేమో దుఃఖపడువారు ధన్యులు అంటున్నాడు. ఇక మనము జ్ఞాని అయిన సొలొమోను గారి దగ్గరికి మనం వెళ్ళగలిగితే, మనం అందరం కూడా వెళ్ళగలిగితే, ఇప్పుడు ఆయన కూడా ఏమంటున్నాడు ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే, ప్రసంగి గ్రంథము, దయచేసి అందరం కూడా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము దయచేసి 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 14వ వచనము, సుఖదినమందు సుఖముగా ఉండుమో, ఆపద్దినమునందు యోచించుమో, తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే మానవ జీవితానికి సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి అని దేవుడే సాక్షాత్తు మానవ జీవితానికి నేనే జతపరిచాను అని దేవుడు మాట్లాడుతున్నారు. సుఖము దుఃఖము లను దేవుడు జతపరిచాడు. ఒక బండి ఉందనుకోండి, ఒక బైక్కి 2 చక్రాలు ఉండాలి, 2 వీల్స్ ఉండాలి. అందులో ఒక చక్రము సుఖమైతే మరొక చక్రము దుఃఖము. ఇప్పుడు ఏ చక్రం లేకపోయినా బండి అనేది ముందుకు వెళ్ళదు అన్నది ఎంత నిజమో, అలాగే మానవ జీవితంలో కూడా ఏముండాలి అంటున్నాడంటే సుఖం ఉండాలి అంటున్నాడు, దుఃఖం ఉండాలి అంటున్నాడు. ఇవి లేకపోతే మానవ బ్రతుకు బండి ముందుకు సాగలేదు. అందుకే ఈ జీవితంలో మీరు చూడగలిగితే కొంతకాలం సుఖం ఉంటుంది, కొంతకాలం దుఃఖం ఉంటుంది. ఎప్పుడూ దుఃఖం ఉండదండి, ఎప్పుడూ సుఖం ఉండదండి. ఎప్పుడూ బాధలు ఉండవు, ఎప్పుడూ సంతోషాలు ఉండవు. అప్పుడప్పుడు సంతోషం, అప్పుడప్పుడు దుఃఖాలు. కాబట్టి మరి యెషయా గారు, పెద్ద ప్రవక్త యెషయా గారు ఆయన ఏమంటున్నారు అంటే నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటున్నాడు. మరి ఈ మాటలన్నీ కూడా దేవుడు ఏ ఉద్దేశముతో రాయించాడో ఈ మాటల సారాన్ని మనం పట్టుకోవాలి. అంటే వాటిలో ఉన్న భావం ఏంటి, దానిలో ఉన్న ఒక వచనం మనం చదువుతున్నప్పుడు అండి అందులో ఇమిడి ఉన్న భావాన్ని మనం క్యాచ్ చేయాలి అన్నాడు, భావాన్ని మనం తెలుసుకోవాలి అన్నాడు.
కాబట్టి ఇవన్నీ మనం చదివిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే మరి ఇదిగోనండి, ఈ దుఃఖ దినములు ఎప్పుడు సమాప్తములగునో, ఎప్పుడు సమాప్తం అవుతాయో మనం ఆలోచన చేయగలిగితేనండి, దీనికి ఒక క్లారిటీ రావాలి అంటే ఎప్పుడు సమాప్తములు అవుతాయని మనం చూడగలిగితేనండి, దానికి యేసుక్రీస్తు వారి ప్రియమైన శిష్యుడైన యోహాను గారు దానికి మరి ఆన్సర్ ఇచ్చాడు. అది మనం చూడగలిగితేనండి, అది మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే దయచేసి అందరం కూడా ప్రకటన గ్రంథము, అందరం కూడా దయచేసి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని ముందుగా మనం చదువుకుందాం. 20వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అంటున్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఇదిగో ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేవుడు మీ కన్నీళ్లు తుడిచే రోజు ఒకటి ఉంది. దేవుడు ఏమంటున్నాడండి, మీ ప్రతి కన్నీటి బాష్ప బిందువులు తుడిచే రోజు ఒకటి ఉంది. ఆ రోజు మీ కన్నుళ్ళు తుడుస్తాడు, మీకు మరణం ఉండదు, మీకు దుఃఖం ఉండదు, మీకు ఏడుపు ఉండదు, మీకు వేదన అయినను ఉండని ఒక రోజు రాబోతుంది. ఒక రోజు మన జీవితంలో రాబోతుంది, ఒక రోజు మన జీవితంలో రాబోతుంది అంటున్నాడు. మన జీవితంలో రాబోతుంది అంటున్నాడు. ఇంతకీ అది ఎప్పుడు వస్తుంది? ఆ రోజు ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడు వస్తుంది అన్నప్పుడండి మనమందరం కూడా ఆలోచన చేయగలిగితే, మనమందరం కూడా దయచేసి ఆలోచన చేయగలిగితే, అదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని ముందుగా మనం చదువుకుందాం. మొదటి వచనం ముందుగా చదువుకుందాం. ఆ తదుపరి 23, 24 వచనాలు మనం చదువుకుందాం. ముందుగా మొదటి వచనం మనం చదవగలిగితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. ఎప్పుడంటే ఒక రోజు మనం ఆలోచన చేయగలిగితే, ఒక రోజు ఉంది. ఆ రోజు మనము క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని మనం చూస్తాము. ఎందుకంటేనండి, భూమి ఉన్నంత కాలం సముద్రాలు ఉంటాయి, భూమి ఉన్నంత కాలం సూర్యుడు ఉంటాడు, భూమి ఉన్నంత కాలం ఇవి ఉంటాయి. అయితే భూమే లేకపోతే ఇవి ఎందుకు ఉంటాయి? మీరు ఆలోచించండి. భూమే లేకపోతే సముద్రం ఎందుకు ఉంటుందండి? సముద్రం ఎందుకు ఉంటుంది? మీరు ఆలోచించండి. అందుకే క్రొత్త భూమి క్రొత్త ఆకాశము ఒకటి రాబోతుంది అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడని మనం చూడగలిగితేనండి, 23, 24 మనం చదవగలిగితే, 23, 24 మనం చదవగలిగితే, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ఆ పరలోక పట్టణములో నండి సూర్య చంద్రుల అవసరత లేదు. అవి భూమి మీద అవసరం. అవి ఒక సూర్యుడు కానివ్వండి, ఒక చంద్రుడు కానివ్వండి, అవి భూమి మీద అవసరము. ఒక సూర్యుని వల్ల మనం చూడగలిగితేనండి, ఆ వెలుగు కావచ్చు, అవన్నిటి వల్ల మరి ఎన్నో మొక్కలు బ్రతకటం కావచ్చు. సూర్యుని వల్ల ఈ భూమికి అవసరం ఉన్నది. ఒక చంద్రుని వలన ఋతువులు అనేటివి సంభవిస్తాయి, ఋతువులు వస్తాయి ఒక చంద్రుని వలన. కాబట్టి సూర్య చంద్రులు అనేది భూమికి అవసరము, ఆ పరలోకానికి అవసరము లేదు. అందుకే అక్కడ ఏమంటున్నాడు అంటే, గొర్రె పిల్లయు 23వ వచనంలో గొర్రె పిల్లయే దానికి దీపము అంటున్నాడు. గొర్రె పిల్లయే దానికి దీపము అంటున్నాడు. అంటే గొర్రె పిల్ల అనగానే మన అందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు వెలుగుగా ఉంటాడు. ఎందుకు ఆయన వెలుగుగా ఉంటాడని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎందుకు ఆయన వెలుగుగా ఉంటాడని మనము ఆలోచన చేయగలిగితే, మరి పాత నిబంధనలో ఆఖరి పుస్తకమైన
పాత నిబంధనలో మళ్ళీ ఇక్కడికి వద్దాం దయచేసి. పాత నిబంధనలో ఆఖరి పుస్తకమైన మరి మలాకి గ్రంథంలో ఒక మాట రాయబడింది మనం చూడగలిగితే. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదవగలిగితే, మలాకి గ్రంథము దయచేసి 4వ అధ్యాయము 2వ వచనం మనం చదవగలిగితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఈయన ఎవరు అంటే ఈ గొర్రెపిల్ల ఎవరు అన్నప్పుడండి, ఆయన నీతి సూర్యుడు. కాబట్టి ఏమంటున్నాడు అన్నప్పుడండి, ఆ పరలోకములో గొర్రెపిల్లయే ఎలా ఉంటుంది అన్నప్పుడండి, ఇదిగో దీపముగా ఉంటుంది అని చెబుతున్నాడు. తర్వాత 24వ వచనం మనం చూడగలిగితే, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ ఏమంటున్నాడని మనం ఆలోచన చేయగలిగితే, ఆ లోకములో రాత్రి ఉండదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆల్రెడీ ప్రకాశమానమైన వెలుగు ఉంటుంది. కాబట్టి ఆ లోకములో రాత్రి అనేది ఉండదు. మరి ఇన్ని వాక్యాలు మనం విన్న తర్వాత మరి మనం చూడగలిగితేనండి, భూమి మీద ఉన్నంత కాలము మనకు దుఃఖ దినములు ఉంటాయి. ఎప్పుడైతే మనము భూమిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయిన తర్వాతనండి, అప్పుడు దేవుడు మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుస్తాడు. మరణమైనను, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు అంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఈ భూమి మీద ఉన్నంత కాలము దుఃఖ దినములు ఉంటాయి. మరి ఎంతకాలం ఉంటాయో అది మనము చెప్పలేము. అది దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో చెప్పలేదు. కొంతమంది జీవితాల్లో 1 సంవత్సరం ఉండవచ్చు, కొంతమందికి 2 సంవత్సరాలు ఉండవచ్చు, 3 సంవత్సరాలు ఉండవచ్చు, 10 సంవత్సరాలు ఉండవచ్చు. ఇదిగో లైఫ్ లాంగ్ దుఃఖ దినాలు వారిని వెంటాడవచ్చు. అందుకే కొంతమందిని మీరు చూడగలిగితేనండి, పాపం ఏదో సమస్య నుంచి ఇక బయట పడిపోతున్నాము అన్న ఆనందంలో, సంతోషంలో, ఇక అమ్మయ్య ఈ సమస్య నుంచి నేను గెట్టినవుతున్నాను, నేను బయటకు వస్తున్నాను అనుకుంటారు. మళ్ళీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ వారి జీవితంలో సంభవిస్తుంటుంది. ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి, వెంటనే వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ దుఃఖ దినములు ఉంటాయి. అవి ఎప్పుడు సమాప్తములు అవుతాయి అంటే, ఎప్పుడైతే ఈ భూమిని విడిచిపెట్టి మనం పరలోకానికి వెళతామో, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ దుఃఖ దినములు ఏమైపోతాయి అంటే, ఈ దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, అందుకే మరి ఎంతకాలం ఉంటాయి మన జీవితంలో అంటే, అది ఎవరి జీవితంలో మనం చెప్పలేము. అది బైబిల్ గ్రంథంలో కూడా ఎప్పుడు చెప్పబడలేదు. ఎవరి జీవితంలో ఎంతకాలము దుఃఖం అనుభవించాలో అది ఆ దేవుడి ఇష్టమో, ఆ దేవుని చిత్తమో. కాబట్టి మన మనము దుఃఖము లేకుండా ఉండాలి అంటే, ఆ దినములు రావాలి అంటే మనము పరలోకానికి వెళ్ళాలి. అందుకే అపోస్తులైన పౌలు గారు కూడా ఒక మంచి మాటను ఆయన కూడా వ్రాస్తున్నాడు. మనం చూడగలిగితే తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 6-8 వచనాలు కలిసి ఉంటాయి. మనమందరం కూడా చదువుకుందాం. 6-8 వచనాలు కలిసి ఉంటాయి. మనమందరం చదవగలిగితే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణెరగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే.
ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో శ్రమ పొందుచున్న మాకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే, మాకు విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే అంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలం శ్రమలు ఉంటాయి, ఈ భూమి మీద ఉన్నంత కాలం దుఃఖ దినములు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇదిగో కష్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతామో అప్పుడు విశ్రాంతి అంటున్నాడు. అందుకేనండి, ఈ భూమి మీద ఏదైనా కావచ్చండి, అది సంతోషమైనా అది దుఃఖమైనా, అది మీరు ఆలోచన చేయగలిగితే అది కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత రండి సుఖము సంతోషము అవి యుగయుగాలు ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద అందరికీ ఏదో ఒక బాధ ఉంటుందండి. ఇప్పుడు నా జీవితంలో నాకుండే బాధలు మీకుండవు, నాకుండే కష్టం మీకుండదు. ఇదిగోనండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరికి రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇదిగో సమస్యలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, మనము ఎప్పుడు ఈ భూమి మీద ఇదిగో శ్రమ పడుతున్న మనకు ఒకానొక దినమున విశ్రాంతి ఉంది అంటున్నాడు. ఇక మన రక్షకుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వెళ్ళగలిగితేనండి, మరి ఆయన ఎన్ని దినములు దుఃఖ దినములు అనుభవించాడు. యేసుక్రీస్తు వారు ఆయన ఎన్ని దినములు దుఃఖ దినములు, మరి ఎన్ని దినములు ఆయన అనుభవించాడు అన్నప్పుడు అండి, మరలా అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ పత్రిక దయచేసి 5వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 7వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఏ సువార్తికుడు రాయని ఒక మాట ఇక్కడ రాస్తున్నాడు, ఏ సువార్తికుడు చెప్పని ఒక మాట ఇక్కడ రాస్తున్నాడు. అది ఏంటి అన్నప్పుడు అండి, 5వ అధ్యాయము 7వ వచనం హెబ్రీలకు రాసిన పత్రికలో శరీరధారి అయి ఉన్న దినములలో అంటున్నాడు. యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినములలో, అంటే ఎన్ని దినములు ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నాడు? 33.5 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారి లైఫ్ స్పాన్ ఎంత అంటేనండి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్నాడు. అయితే శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ అంటున్నాడు. చూడండి, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ అంటున్నాడు. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో కన్నీళ్లతోనూ అంటున్నాడు. ఎందుకండి మరి ఆయన కన్నీళ్లు కార్చాడు? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు కన్నీళ్లు ఎందుకు కార్చాడు? ఎందుకు ఆయనకి ఏమన్నా వివాహం కావటం లేదని కన్నీళ్లు కార్చాడా? లేదంటే ఆయనకి ఏమన్నా ఉద్యోగం రావటం లేదని ఆయన కన్నీళ్లు కార్చాడా? ఆయన ఎందుకు కన్నీళ్లు కార్చాడు అంటేనండి, ప్రతి మనిషి మారాలని, ప్రతి మనిషి రక్షణలోనికి రావాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని, లోకానికి దూరముగా దేవునికి దగ్గరగా బ్రతకాలని ఆయన కన్నీళ్లు కార్చాడు. ఆత్మల భారముతో బ్రతికాడండి. బ్రతికినంత కాలం ఆత్మల భారముతో బ్రతికాడు. ఆయన సెలవుకేసినప్పుడు ఇంకా కొన్ని క్షణాల్లో చనిపోతాడు. కొన్ని క్షణాల్లో యేసుక్రీస్తు వారు చనిపోతారు. ఆ చనిపోయే టైములో కూడా ఆత్మల భారము కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మల భారం కలిగి ఉన్నాడండి. ఆ టైములో కూడానండి ఒక దొంగను పరదైసుకు తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితే బ్రతికినంత కాలము ఆత్మల భారముతో బ్రతికాడు. అంతేగాని ఆయన ఎందుకు కన్నీళ్లు గార్చాడంటే ఏదో మ్యారేజ్ కావటం లేదని కాదు, ఏదో ఉద్యోగాలు రావటం లేదని కాదు. ఇదిగోనండి, ఆత్మల భారముతో బ్రతికాడు. ఆయన ఆత్మల కొరకు ఆయన కన్నీళ్లు కార్చాడు.
ఇంకా మనం చూడగలిగితే ఏమంటున్నాడు? కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈరోజు మనం చూడగలిగితేనండి, భయభక్తులు అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ భయభక్తులు అనేది ఎవరికి అవసరం అన్నప్పుడు మనుషులకు అవసరం. పాపం చేసిన వాళ్ళకి అవసరం అండి భయము భక్తి. పాపం చేసిన వాళ్ళకి అవసరం. మరి ఏ పాపము చేశాడని భయము భక్తి కలిగి ఉన్నాడు ఆయన? ఏ పాపం చేశాడని భయం భక్తి కలిగి ఉన్నాడు ఆయన? ఇదంతా మీరు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు బ్రతికినన్ని రోజులు శరీరధారి అయి ఉన్న దినములన్నీ కూడా ఆయన దుఃఖ దినములు ఆయన అనుభవించాడు. కాబట్టి అందుకే మరలా పేతురు గారు రాస్తూ ఏమని రాస్తున్నారో మనం చూడగలిగితే, మొదటి పేతురు పత్రిక దయచేసి అందరం కూడా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తు వారు ఆయన ఇదిగో శరీరమందు శ్రమపడెను గనుక ఆయన దుఃఖ దినములు అనుభవించాడు గనుక, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన దుఃఖ దినములు అనుభవించాడు గనుక అట్టి మనస్సును ఆయుధముగా మీరు ధరించుకొనుడి అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకొక మాదిరి చూపించిపోయాడు. కాబట్టి మన జీవితంలో కూడానండి ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది, ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి, ఖచ్చితంగా శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అయితే ఒకానొక రోజున ఇదిగోనండి వాటి నుండి మనము విశ్రాంతి పొందుకుంటాం. కాబట్టి మన జీవితంలో ఎంతకాలం ఉంటాయో మనం చెప్పలేము. అది కొంతమంది జీవితాల్లో సంవత్సరం కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, కొంతమంది జీవితంలో కొన్ని నెలలు కావచ్చు. కాబట్టి ఈ మరణము, ఈ యొక్క దుఃఖము కానివ్వండి, ఈ దుఃఖ దినాలు కానివ్వండి, ఒకానొక దినమున సమాప్తము కాబోతున్నాయి అంటున్నాడు. ఇంకా మనం అదే పేతురు పత్రికలో మనం చూడగలిగితే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే ఏమంటున్నాడు అంటేనండి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అంటున్నాడు. కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అంటున్నాడు. ఎందుకంటేనండి ఈ లోకములో మనం చూడగలిగితేనండి, ఈ లోకములో క్రీస్తు మార్గములో మనం నడుస్తున్నాము. కాబట్టి మనము ఇదిగో లోకానికి వేరై మనం బ్రతుకుతున్నాము. కాబట్టి అందుకే ఏమన్నాడు పేతురు గారు అంటారు, ఇదిగో మూర్ఖులవి తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి అంటాడు. అంటే మనము క్రీస్తు మార్గములో నడుస్తున్నాము, అలాగే లోకానికి వేరై మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో దుఃఖ దినములు ఉంటాయి. అదే ఒకవేళ లోకములో మీరు కలిసి బ్రతికారనుకోండి, మీకు ఏ దుఃఖం ఉండదండి, హ్యాపీగా మీరు బ్రతుకుతారు, మీరు సంతోషంగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. అదే లోకానికి వేరై క్రీస్తు మార్గములో మీరు నడుస్తూ బ్రతికితే ఖచ్చితంగా మన జీవితంలో దుఃఖ దినములు ఉంటాయి. అందుకే ఆయన అంటున్నాడు, ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఆ తర్వాత మరి ఏం జరుగుతుంది? అదే పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే, 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడో మరి దయచేసి 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడో మనం చూడగలిగితే, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన
మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే ఇదిగో మిమ్మును పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరుచును. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఎందుకంటే ఈ 60-70 సంవత్సరాల ఈ ఆయుష్కాలము కొంచెం కాలమే. ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో ఖచ్చితంగా ఇదిగో దుఃఖ దినములు ఉంటాయి, ఖచ్చితంగా దుఃఖ దినములు ఉంటాయి, ఖచ్చితంగా దుఃఖ దినములు ఉంటాయి అంటున్నాడు. కాబట్టి కొంచెము కాలము మనకు ఏమవుతుంది అన్నప్పుడు అండి, కొంచెము కాలము ఎప్పుడైతే ఈ దుఃఖ దినములు మనము అనుభవిస్తామో ఆ తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు అండి, మరలా ఇంతకుముందు మనం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 7వ వచనం మనం చదవగలిగితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి ఇదిగోనండి, రకరకాల దుఃఖ దినాలు, రకరకాల దుఃఖాలు, రకరకాల బాధలు. ఎందుకంటే ఎవరిని పరిస్థితిని బట్టి వాళ్ళకు దుఃఖం కలుగుతాయి, ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళకు బాధలు, వాళ్ళకు శోధనలు కలుగుతాయి. అయితే ఇవన్నీ కూడా ఒకానొక రోజున దేవుడు తీసేస్తాడు. ఇవన్నీ కూడా ఒకానొక రోజున దేవుడు తీసేస్తాడు. కాబట్టి ఆ రోజు వరకు మనము ఖచ్చితంగా ఈ దుఃఖ దినములు మన జీవితంలో ఉంటాయి. ఏ భక్తుడైనా మీరు ఆలోచించండి, ఏ భక్తుడైనా మీరు చూడండి, ఇదిగో క్రీస్తును నమ్మిన ఏ భక్తుడైనా మీరు ఆలోచించండి, దుఃఖము లేకుండా వారి జీవితంలో వారు ముందుకు వెళ్ళలేదు. అందుకేనండి మన జీవితంలో ఖచ్చితంగా దుఃఖ దినాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. మనందరికీ తెలుసు. మరి అపోస్తలుడు అయిన పౌలు గారు ఎన్ని శ్రమలు అనుభవించాడో క్రీస్తు కొరకు మనందరికీ తెలుసు. మరి 2వ కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు అపోస్తలుడైన పౌలు గారు అనుభవించిన శ్రమల గురించి మీరందరూ కూడా మనందరికీ కూడా తెలుసు. ఎన్ని శ్రమలు అనుభవించాడండి ఆయన, ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఎందుకంటేనండి క్రీస్తు కొరకు బ్రతుకుతున్న మనము, క్రీస్తు మార్గములో నడుస్తున్న మనము, లోకానికి వేరే బ్రతుకుతున్న మన జీవితంలో ఖచ్చితంగా ఈ దుఃఖ దినములు ఉంటాయి. ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు మనకు మహిమ, ఘనత, మెప్పుకు మనము కారణమయ్యే ఒక రోజు రాబోతుంది. ఈ దుఃఖ దినములు సమాప్తమయ్యే ఒక రోజు రాబోతుంది. అప్పటి వరకండి వీటిని అనుభవిస్తూ దేవుని మార్గములో మనం ముందుకు సాగాలి. ఇవి ఎప్పటి వరకు ఉంటాయో ఇంకా మనం చూడగలిగితేనండి, మత్తయి సువార్త దయచేసి 10వ అధ్యాయము, అందరం కూడా దయచేసి మత్తయి సువార్త 10వ అధ్యాయము మనం అందరం కూడా దయచేసి 22వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం మనం చదవగలిగితే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు. అందుకే ఈరోజు మీరు చూడగలిగితేనండి, ఎంతో ఈరోజు ఎక్కడైనా మరి సువార్తకు వెళుతుంటే, క్రైస్తవులు సువార్తకు వెళుతుంటే, సువార్తను ప్రచురిస్తుంటే, సువార్తను ప్రకటిస్తుంటే ఎంత అవమానాలండి, ఎన్ని అవమానాలండి మీరు ఆలోచించండి. ఇక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు మీరు ఆలోచించండి, నవమానాలు. అందుకేనండి అంటున్నాడు, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును అంటున్నాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి మన జీవితంలో ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు అన్న మాట, దుఃఖపడువారు ధన్యులు అన్నాడు. ఒకానొక దినమున వారు ఓదార్చబడుదురు అంటున్నాడు. ఎందుకంటేనండి ఇవి అంతము వరకు ఉంటాయి, మన జీవితంలో అంతం వరకు ఉంటాయి. లేదంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు ఈ దుఃఖ దినములు ఈ భూమి మీద ఉంటాయి.
ఇది దుఃఖము, ఇది సంతోషము, సుఖ దుఃఖాలు ఉండే లోకం ఇది. సుఖ దుఃఖాలు ఉండే లోకం ఇది. సుఖ దుఃఖాలు ఉండే లోకం ఇది. ఆ తర్వాత అండి మనం ఆలోచన చేయగలిగితే, అంతము వరకు సహించిన వారు రక్షింపబడును. అంతము వరకు సహించి, దేవుని కొరకు, క్రీస్తు కొరకు సహించి ఎప్పుడైతే క్రీస్తు మార్గములో మనం ముందుకు వెళ్తామో ఖచ్చితంగా మనము రక్షించబడతాము. కాబట్టి చివరిగా మరొక మాట చూసుకొని మనం ముగించుకోగలిగితే, అపోస్తులైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము, దయచేసి మనం అందరం కూడా మరి 4వ వచనములో ఎన్నో లైన్ 1 2 3 4th లైన్ నుంచి మనం చదువుకుందామండి. 4th లైన్, మేము మీ యొద్ద ఉన్నప్పుడు అన్న దగ్గర నుండి మనం చదువుకుందాం. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. అపోస్తులైన పౌలు గారు ముందుగానే చెబుతున్నాడండి. ఏమని చెబుతున్నాడు అంటే, ఇదిగో మన జీవితంలో శ్రమలు అనుభవించవలసి ఉన్నదని మొదటి శతాబ్దంలో ఆయన ముందుగానే చెబుతున్నాడు. ముందుగానే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, వాటిని మనం సహించాలి, వాటిని మనం భరించాలి. కాబట్టి యెషయా గారు రాసినా, ఎవరు రాసినా మనం ఏం తీసుకోవాలి అన్నప్పుడు ఈ వాక్యాలన్నీ ఒక దగ్గరికి మనం తెచ్చుకొని అందులో ఉన్న సారాన్ని మనం తీసుకోవాలి. అక్కడ అంటున్నాడు పెద్ద ప్రవక్త పరిశుద్ధాత్మ ప్రేరణతో నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటున్నాడు. ఎప్పుడవుతాయి అంటే దానికి క్లారిటీ యోహాను గారు ఇచ్చారు. ఇదిగోనండి, ఎప్పుడైతే మనం పరలోకానికి వెళతామో ఆ పరలోకంలోనండి ఇక మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుస్తాను అంటున్నాడు ఆయన. ఇదిగో మరణం ఉండదు అంటున్నాడు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మరణిస్తామో ఈ రెండు నుండి దేవుడు జతపరిచిన ఈ సుఖము కానివ్వండి, దుఃఖము కానివ్వండి, ఈ రెండు కూడా వేరైపోతాయి మరణముతో. మానవుని మరణముతో ఈ రెండు వేరైపోతాయి. సుఖము ఒక లోకానికి వెళ్ళిపోతుంది, దుఃఖము మరొక లోకానికి వెళ్ళిపోతుంది. అందుకేనండి ఆ పాతాళ గుండంలో కానీ నరకంలో కానీ ఏముంటాయి అని అన్నాడంటే అక్కడ 2 పనులు ఉంటాయి. ఒకటి ఏడుపు అన్నాడు, రెండవది పండ్లు కొరుకుట అన్నాడు. ఈ భూమి మీద ఎన్నో పనులు ఉన్నాయి మనిషికి, బిజీ చాలా బిజీ మనిషి ఈ భూమి మీద. కానీ ఎప్పుడైతే ఆ పాతాళ గుండానికి వెళ్ళాడో కేవలము 2 షిఫ్టులు అండి, 2 పనులు. ఒకవేళ ఈ పని అయిపోతే ఆ పని అయిపోతే ఈ పని. ఏంటవి అంటే, ఒకటి ఇదిగో ఏడుపు అన్నాడు, రెండవది పండ్లు కొరుకుట, దుఃఖము ఆ తర్వాత పండ్లు కొరుకుట అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరణముతో ఈ సుఖ దుఃఖాలు డివైడ్ అయిపోతున్నాయి. సుఖము ఒక లోకానికి వెళుతుంది, దుఃఖము మరొక లోకానికి వెళుతుంది. కాబట్టి ఈ జీవితం మరి కాలములోనండి మనము దేవుని కొరకు బ్రతికినంత కాలము అలాగని పూర్తిగా దుఃఖ దినములు ఉండవు, అలాగని పూర్తిగా సుఖాలు ఉండవు. అప్పుడప్పుడు దుఃఖము, అప్పుడప్పుడు సుఖము. కాబట్టి ఈ జీవితంలో ఇలా మనం ముందుకు సాగగలిగితే ఒకానొక రోజున శాశ్వతమైన సంతోషములోనికి మనం వెళ్ళబోతున్నాము, శాశ్వతమైన ఆనందములోనికి మనం వెళ్ళబోతున్నాము. ఆ పరలోకానికి ఒకానొక దినమున మనం వెళ్ళబోతున్నాము. అప్పుడు మన దుఃఖ దినములు సమాప్తములవుతాయి. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.